మీ తదుపరి కెరియర్ ఆపర్చునిటీ మీ రెజ్యూమ్ మీద మాత్రమే ఆధారపడకపోవచ్చు. ఈరోజు జపాన్ తీసుకుంటున్న ఒక నిర్ణయంపై ఆధారపడవచ్చు. ఇంకో 5 సంవత్సరాల తర్వాత లక్షల మంది ప్రొఫెషనల్స్ ఈ వీడియో అప్పుడే చూసి ఉంటే బాగుండేది అని అనుకునే అవకాశం ఉంది. టాలెంట్ లేక కాదు, హార్డ్ వర్క్ చేయక కాదు, తప్పు ఇండస్ట్రీని ఎంచుకున్నందుకు, తప్పు లొకేషన్ ఎంచుకున్నందుకు. కాబట్టి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, జపాన్ పెట్టుబడి భారత్ అంతటా ఉద్యోగాలు సృష్టించడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కెరీర్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ అవుతున్నాయి. అందులో ఎవరూ ఎక్కువగా మాట్లాడని ఒక రాష్ట్రం అందరినీ ఆశ్చర్యపరచవచ్చు. అసలు కథ చూద్దాం. రేపటి హైరింగ్ న్యూస్గా ఎలా మారుతుందో తెలుసుకోవడం మీకు ఇష్టమైతే ఈ ఛానల్ అలాంటి ప్రొఫెషనల్ కోసమే. ప్రతి వారం బిజినెస్ డెసిషన్ని ఇండస్ట్రీ అనలిస్ట్ దృష్టిలో హైరింగ్ పర్స్పెక్టివ్లతో మీ కెరీర్లో ఉపయోగపడేలాగా డికోడ్ చేస్తాను. మీకు ఉపయోగపడితే మన కమ్యూనిటీలో చేరండి. ఈ వీడియో పూర్తయ్యేలోపు మీకు 4 ముఖ్యమైన విషయాలు అర్థమవుతాయి. భారత్లో ఏ రాష్ట్రాలు తదుపరి హైరింగ్ హబ్స్ అవుతాయి, ఏ ఇండస్ట్రీస్ ముందుగా గ్రో అవుతాయి, ఏ ప్రొఫెషనల్స్కి ఎక్కువ అవకాశాలు వస్తాయి, ఇంకా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ముందుగానే గుర్తించే ఒక ఆలోచన విధానం మీ కెరియర్ ప్లానింగ్ని పూర్తిగా మార్చేయవచ్చు. చాలామంది ఇప్పటికీ ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీ జాబ్స్ మాత్రమే అనుకుంటారు. అది పాత ఆలోచన. ఈరోజు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ వస్తే ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఫినాన్స్, లాజిస్టిక్స్, హెచ్ఆర్, రిక్రూట్మెంట్, ఎడ్యుకేషన్, హౌసింగ్, రెస్టారెంట్స్, ఇలా మొత్తం ఒక నగరం మారడం మొదలవుతుంది. ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక ఎకోసిస్టమ్ని నిర్మిస్తుంది. భారత్లో రిక్రూటర్స్ గమనిస్తున్న 5 రాష్ట్రాలు ఇప్పుడు ఏంటంటే, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎందుకు ఈ 5 రాష్ట్రాలపై దృష్టి పెడుతున్నారో చూద్దాం. గుజరాత్ ఇండస్ట్రియల్ కారిడార్స్, పోర్ట్స్, జపనీస్ ఇండస్ట్రియల్ పార్క్స్, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ ఉన్నాయి. నా అంచనా ఏంటంటే, భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్గా గుజరాత్ మరింత బలపడే అవకాశం ఉంది. తమిళనాడు ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్, ఆటోమొబైల్స్, ఇంజనీరింగ్ టాలెంట్ ఇప్పటికే దేశంలో అత్యంత బలమైన మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టంలో ఒకటి. కర్ణాటక, చాలామంది కర్ణాటక అంటే సాఫ్ట్వేర్ మాత్రమే అనుకుంటారు, కానీ ఇప్పుడు కథ మారుతోంది. సెమీ కండక్టర్స్, ఏఐ హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ డిజైన్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, హై వాల్యూ ఇంజనీరింగ్, ఇవన్నీ వస్తున్నాయి. మహారాష్ట్ర కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్, ఫినాన్స్, లాజిస్టిక్స్, ఆటోమేటివ్, లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవసరం ప్రతిదీ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ జాబితాలో ఎక్కువగా చర్చకు రాని రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ డీప్ వాటర్ పోర్ట్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉంది, రెన్యూబుల్ ఎనర్జీ. ఈ రాష్ట్రాన్ని తక్కువ అంచనా వేయదు, ఎందుకంటే గవర్నమెంట్ పుష్ చాలా ఉంది ఇక్కడ. కానీ ఇక్కడే చాలామంది చేసే పొరపాటు ఒకటి ఉంది. అందరూ అడిగేది ఏ రాష్ట్రానికి పెద్ద ఫ్యాక్టరీ వస్తుంది. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అడిగేది మాత్రం ఏ రాష్ట్రం ఉత్తమ టాలెంట్ని తయారు చేస్తుంది. ఫ్యాక్టరీస్ ఒకరోజు మారవచ్చు, టాలెంట్ అక్కడే ఉంటుంది. అందుకే నేను పెద్ద ప్రకటనల కంటే యూనివర్సిటీస్, స్కిల్ ప్రోగ్రామ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్కువగా గమనిస్తాను. 20 సంవత్సరాలకు పైగా రిక్రూట్మెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తూ కొన్ని విషయాలు స్పష్టంగా నేర్చుకున్నాను. హైరింగ్ లింక్డ్ఇన్లో జాబ్ పోస్ట్ వచ్చిన రోజు మొదలవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ప్రకటించిన రోజే మొదలవుతుంది. అందుకే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ హెడ్లైన్స్ని కాదు, క్యాపిటల్ ఫ్లోని గమనిస్తారు. ఈరోజు పెట్టుబడి, రేపటి ఉద్యోగం. మీరు స్టూడెంట్స్ అయితే ఏఐ నేర్చుకోండి, ఆటోమేషన్ నేర్చుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అర్థం చేసుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. ప్రొఫెషనల్స్ అయితే జాబ్ పోర్టల్స్ మాత్రమే ఫాలో చేయొద్దు, ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఫాలో చేయండి. రిక్రూట్మెంట్ ఫర్మ్స్ అయితే ఇది హైరింగ్ మాత్రమే కాదు, ఎగ్జిక్యూటివ్ సెర్చ్, స్టాఫింగ్, పేరోల్, కంప్లైంట్స్, హెచ్ఆర్ టెక్, లీడర్షిప్ హైరింగ్, కన్సల్టింగ్, ఇలా ఎన్నో అవకాశాలు వస్తాయి. బిజినెస్ ఓనర్స్ అయితే మీరు ఇంజనీర్స్ని హైర్ చేయలేకపోయినా మ్యానుఫ్యాక్చరింగ్ వలన ట్రాన్స్పోర్ట్, క్యాటరింగ్, సెక్యూరిటీ, ట్రైనింగ్, హౌసింగ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్, లీగల్ సర్వీసెస్, ఫినాన్స్, ఇలా ఎన్నో బిజినెస్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే ఎకోసిస్టమ్, అదే అసలు శక్తి.
నా అంచనా ప్రకారం రాబోయే 5 సంవత్సరాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ భారత్లో అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ ఇంజిన్గా తయారయ్యే అవకాశం ఉంది. ఈ రోజే సిద్ధమయ్యే వారికి ఆప్షన్స్ ఉంటాయి, వేచి చూసేవారికి కాంపిటీషన్ మాత్రమే ఉంటుంది. కానీ ఇది కేవలం జపాన్ కథ మాత్రమే కాదు. అమెరికా, తైవాన్, దక్షిణ కొరియా, జర్మనీ అందరూ భారత్ వైపు చూస్తున్నారు. అయితే భారత్ నిజంగా ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ అవుతుందా? అలా అయితే ఏ కెరియర్స్లో ఎక్కువ అవకాశాలు వస్తాయి, ఏ కెరియర్స్ మాయమవుతాయి? ఇవన్నీ ఎపిసోడ్ 4లో కలిసి విశ్లేషిద్దాం. వెళ్ళే ముందు మీకు ఒక ఛాలెంజ్. పెద్ద కామెంట్ అవసరం లేదు, ఒక రాష్ట్రం పేరు మాత్రమే టైప్ చేయండి. మీ అభిప్రాయం ప్రకారం రాబోయే 10 సంవత్సరాల్లో భారత్లో అతిపెద్ద హైరింగ్ హబ్ ఏ రాష్ట్రం అవుతుంది? 5 సంవత్సరాల తర్వాత మనలో ఎవరు అంచనా నిజమైందో చూద్దాం. అప్పటి వరకు ఈరోజు జాబ్స్ని మాత్రమే వెంబడించకండి, రేపటి ఆపర్చునిటీస్ ఎక్కడికి వెళ్తున్నాయో గమనించండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.